ఏది అపురూప లావణ్యాతిశయము ఇది నిజముగా స్వర్గలోకం నుండి భూలోకములకు విడిపడిన అప్సరసయ లేక రతిదేవియా పట్టములు కాని పట్ట మనిషియా నేను క్రాంతిలో పడలేదు కదా లేదు స్వయంగా చూస్తూనే ఉన్నాను నేను భ్రాంతి నొందలేదు ఆహా ఈ జవరాని పొందునందని జన్మ ఎరువులకు తగలబెట్టనా పూర్తి పెట్టనా నా అజరామరు సాధనకు ఎంతో కాలం వృధా చేసుకున్నాను ఇంకా ఒక్క క్షణము కూడా వృధా చేయను కాపాలి ఎవరి సుందరాంగి పాలగంటికి పట్టబరాని కార్యవర్తి రాజి అర్థాంగి బాలనాగమ్మ బాలనాగమ్మ మహాపతివ్రత సగో ఈ పతివ్రతలందరిది ఒకే గోత్రమే సగో సగో ఏమిటి అలా అయిపోయావు అగ్ని సాక్షిగా వివాహమాడిన వాడి భార్య పక్కింటి వాడితో లేచిపోతే కట్టుకున్న వాడి ముఖం వాడిపోయినట్లు వాడిపోయిందేమని ముఖం సరైన సరస్సులు దొరికేంత వరకు ప్రపంచంలోని ప్రతి ఆడది ప్రతివతే సంగం సంగం నీకంటే అందగత్యం లేదని నీకంటే కులుకులాది లేదని విర్రవిగావు కదా ఇక దాని పాత దూని లేదు కన్నా సరిపోగలవా సంగం బాలనాగమ్మ మహాప్రతిభత ఆమెను సమీపించడం నీకు సాధ్యం కాదు కార్యవర్ధి రాజు భోనైక వీరుడు నీ తలకాయని ఎగరగొట్టి తోట గుమ్మానికి వేలాడదీయగలడు కుక్క పకీరు తాహతు నీకు ఇంకా పూర్తిగా తెలిసినట్లేదు ప్రపంచంలోని దేవుళ్ళందరూ ఏకమైచి నాపై కత్తులు విసిరిన మేటి విని కాదు నాపై అమ్ముల వర్షం కురిపించిన ఈ శరీరం కందిపోదు ఈ చర్మం పైన ఒక్క రోమాన్ని కూడా కదిలించలేదే అయినా ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు ఏం చేశాడో తెలుసా పెట్టిన ఇంత కాలు పెట్టకుండా ఇల్లు తిరిగి 16,000 మంది గోపికలకు స్వర్గం చూపించాడే ఆయన భగవంతుడండి ఆయన దేవుడు అయితే నేను భక్తుంది అది ద్వాపర యుగం అయితే ఇది కలియుగం యుగాలన్నింటిలోకెల్లా ప్రశస్తమైన యుగం అటువంటి యుగంలో పుట్టిన నేను నీలాంటి సీతాకోక చిలుకలను కనీసం 1,600 మందినైనా పొందలేకపోతే ఈ గడ్డానికి విలువ ఉంది కలియుగానికి అర్థమేముంది సలో నా మాట విను చెడిపోగలవు పకీర్ చెడిపోగలవు ఆ బాలనాగమ్మ పాతి వచ్చే ముందు నీ మాయలు మంత్రాలు దమ్మిడి కొడలు పకీర్ నేనే కనిపించి నా చిన్న హృదయంలో చోటించాను మూసుకోవే అంతగా నీకు ఇష్టం లేకపోతే కుక్కలో ఒక మూలను కూర్చోనేడు లేదా నా ప్రేసి నాగుకి దాసిగా ఊడిగంచే విశ్వాసఘాతక నమ్మిన ఆడదాన్ని గుంతు కప్పి నా గొంతు కోసావా నిజంగా నిజంగా నువ్వు ప్రేమిస్తున్నావని నా తనువు నా మనసు నీకు ఇస్తే ఇలా ఏరు దాటి చెప్ప దగ్గర పెడతావు అనుకున్నాను పకీర్ ఇలా ఏరు దాటి తెప్ప తగల పెడతావు అనుకోలేదా సంగం మరి పాత చెప్పుని ఎంతకాలం తొలగమంటావే పాత చెప్పు కింద తొలగట్టావా అక్షరాల ధర్మమా ఇది నీకు ఎక్కడున్నవే ధర్మాలు ఎవరి ఆనందం వారిది అంటే నీ ఆనందం కోసం చేస్తావా నేను వేదాంతంలో దిగి 7 కొండ పైన గుండు కొరికించుకున్న సన్యాసిని కాదు అప్పటికే నీలాంటి జీవులెన్నో అందులో నీవు ఒక దానివి ఇంకెందరు ఉన్నారా అని నేను ఇదివరకే చెప్పాను కదా కూడా అది ఇదివరకే చెప్పాను కదా నా మాట మరి ఒకసారి చెప్తున్నాను ఆ
ప్రతి ఒక్కరు పోయి నీ నెత్తిని నీవే చెత్త వేసుకుంటున్నావు, కొనివితో తలకొక్కుంటున్నావు. ఓకే, నా దృష్టిలో పడకపోవడం నువ్వు ఒక మహాపతివ్రతమే సంగం. ఓకే, నా మాట వినిపకి, నా మాట వినిపకి. సంగం, నా ఆనందాన్నంతా నువ్వు ఒక్కదానివే చురుకోవాలని చూస్తున్నట్టున్నదండి. ఓకే, మనిషి మనుగడ మహదానందాన్ని అనుభవించడానికే కదా. వెనకీగా చూడు, ఒక్క పుష్పమాధుర్యంతోనే సంతృప్తి చెందుతుందా సగం? ఓకే, నా మాట విను, నా మాట వినిపకి. నన్ను కాదనుకోవాలి. కనుచూపు మేర కనిపించదు.